హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 27 ఏళ్ల క్రితం నాటి ప్రధాని మోదీ గారి ప్రసంగం గురించి మాట్లాడుకుందాం. అహ్మదాబాద్ వీధుల్లో స్కూటర్పై తిరుగుతున్న మోదీ మరియు అమిత్ షా కేంద్రానికి ఎలా చేరుకున్నారు? జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని తొలగించాలనే ప్రతిష్టాత్మక కలను ప్రధాని మోదీ ఎప్పుడు చూశారు? మిత్రులారా, టీ అమ్మే రోజు నుంచి భారత ప్రధాని అయ్యే వరకు మోదీ ప్రయాణం చాలా ఉత్తేజకరమైంది. ఎన్నో కష్టాలతో కూడుకున్నది. అయితే ఆయన జీవిత చరిత్ర మనందరికీ తెలుసు. కానీ ఈ వీడియోలో మేము తెలియజేస్తాము కాబట్టి వీడియోని పార్ట్ 2ను మొదలు పెట్టేద్దాం. కొంతమంది పాత్రికేయుల ప్రకారం 80వ దశకంలో మోదీజీ పండర్వాడాలు అంటే అహ్మదాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉండేవారని, ఆ సమయంలో పెద్దగా బస్సు సౌకర్యం ఉండేది కాదని తేలింది. అయితే ఆయన రోజు శుభ్రమైన దుస్తులను ధరించి ఉదయం బ్యాగ్ వేసుకుని పండర్వాడ నుంచి అహ్మదాబాద్ వెళ్లే బస్సులో కూర్చుని, అహ్మదాబాద్ వచ్చిన తర్వాత అదే బస్సులో కుర్చీలో బ్యాగ్ పెట్టుకుని వాళ్ల మామయ్య టీ దుకాణానికి వెళ్లి కూర్చునేవారు. సాయంత్రం అతను తిరిగి పండర్వాడకు వెళ్లడానికి బస్సు ఎక్కినప్పుడు అతను మళ్లీ వెళ్లి తన బ్యాగ్ పెట్టిన సీటులో కూర్చునేవారు. కానీ మోదీకి ఎవరైనా తన బ్యాగ్ని తీసి వేరే చోట ఉంచి తన సీటులో కూర్చుంటే నచ్చదని, అలాంటి సమయంలో మాత్రమే కోపం వచ్చేదని అతని స్నేహితులు చెప్పేవారు. ఒకసారి మోదీ కుర్చీపై కూర్చుంటే ఎవరూ కుర్చీని వదలరని, దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇప్పుడు రాజకీయాల్లో చూస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల జోడీగా పరిగణిస్తున్నామని అన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీశారు. అయితే నరేంద్ర మోదీ, అమిత్ షా ఎప్పుడు కలిశారో మీకు తెలుసా? 1982లో నరేంద్ర మోదీ అహ్మదాబాద్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారకర్తగా ఉన్నారు. అదే సమయంలో 17 ఏళ్ల యువకుడు అమిత్ షా కూడా ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చేరారు. ఆపై వాళ్ళిద్దరూ సంఘ్ కార్యక్రమంలో అధికారికంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత వాళ్ళు సంబంధిత అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, నరేంద్ర మోదీ మరియు అమిత్ షాల భావజాలంలో చాలా సారూప్యత ఉంది. అమిత్ షా ఆలోచనతో మోదీజీ బాగా ప్రభావితం అయ్యారు. వారి పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. 1986 నాటికి అదే సంవత్సరంలో నరేంద్ర మోదీ కూడా బీజేపీ పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో బీజేపీలో ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ పదవికి నరేంద్ర మోదీకి బలం చేకూర్చారు. గుజరాత్లోని బీజేపీ పార్టీ వ్యూహాన్ని రూపొందించడంలో అతనికి సహాయపడింది. 1977లో అహ్మదాబాద్లోని మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో మోదీజీ ఎన్నికలకు ముందు తాను అహ్మదాబాద్కు స్వయంగా వచ్చి ఈ టూర్లో నరేంద్ర మోదీకి సంబంధించిన పోస్టర్లు సరిగా ఉన్నాయా లేవా అని ప్రతి వీధికి వెళ్లి చూసేవాళ్లు. అతను స్కూటర్ వెనుక కూర్చునేవాడు మరియు అతని ప్రాణ స్నేహితుడు అమిత్ షా స్కూటర్ నడుపుతూ అదేవిధంగా అహ్మదాబాద్ వీధుల్లో ప్రయాణించేవారు. ఒకప్పుడు స్కూటర్పై తిరిగే ప్రధాని మోదీ నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా నిలిచారు. అయితే ఎంత ఎత్తుకు ఎక్కడి నుంచి వెళ్లారో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇది ఆయన వినయం మరియు అసలు కారణాన్ని తెలియజేస్తుంది. అతను పూర్తిగా భారతదేశ ప్రజలను అలాంటి మంత్రముగ్ధులను చేశాడు అంటే ఈరోజు దేశంలోని సగానికి పైగా ప్రజల హృదయాల్లో స్థిరపడ్డాడు. ఇప్పుడు 90వ దశకంలో నరేంద్ర మోదీ మరియు అమిత్ షాల గురించిన మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. 1995లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారిగా విజయం సాధించడం షా జోడీకి ఉన్న చరిష్మా. అయితే ఆ సమయంలో బీజేపీ సీనియర్ పార్టీ నాయకుడు కేశుభాయ్ పటేల్ను గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసింది సర్దేశాయ్ అప్పట్లో జరిగిన ఒక సంఘటనను వివరించాడు. అహ్మదాబాద్లో బీజేపీకి చెందిన ఒక చిన్న కార్యాలయం ఉంది. మోదీజీ బయట కూర్చుని ఖాక్రా తింటున్నారు. శంకర్ సింగ్ బఘేలా, కేశుభాయ్ పటేల్ మరియు సురేష్ మెహతా వంటి ఇతర పెద్ద నాయకులు లోపల కూర్చున్నారు. అప్పుడు నేను మోదీజీతో పాటు బయట కుర్చీలో కూర్చున్నాను. నరేంద్ర భాయ్, మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అని అడుగగా వాళ్ళు పెద్ద వ్యక్తులు, వారిని కూర్చొనివ్వండి, నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పారు. దీనితో వారిని సమావేశానికి కూడా ఆహ్వానించలేదు అని అర్థమైంది. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ యొక్క శక్తివంతమైన వ్యక్తిత్వం దేశం మొత్తం ముందు కనిపిస్తుంది. అయినప్పటికీ ఇది గుజరాత్ ఎన్నికల విజయానికి కారణం మాత్రమే కాదు. దానికి 2 సంవత్సరాల ముందు నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో పెద్ద ఉద్యమం జరిగింది. అవును, మనం మాట్లాడుకునేది 1990లో జరిగిన రామ మందిర ఉద్యమం గురించి. అప్పట్లో లాల్ కృష్ణ అద్వానీ బీజేపీకి అధ్యక్షుడిగా ఉండేవారు మరియు వివాదాస్పద అయోధ్య భూమిలో మరోసారి రామ మందిరాన్ని నిర్మించాలి అని అనుకున్నారు. కానీ బాబ్రీని నిర్మించడానికి మొఘలులు దాన్ని కూల్చివేశారు. దాంతో అతను 1990 సెప్టెంబర్ 12న రథయాత్ర ద్వారా అక్టోబర్ 30న అయోధ్యకు చేరుకుంటానని ప్రకటించారు. అదే రోజు అతను అయోధ్యలో కార్యసాధనను ప్రకటించారు. ఆ తర్వాత 25 సెప్టెంబర్ 1990 నుంచి రామయాత్రను సోమనాథ్ నుంచి అయోధ్యకు ప్రారంభించారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ మొత్తం రథయాత్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. 63 ఏళ్ల అద్వానీజీ దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన స్వయంగా ఆయనతో కలిసి సోమనాథ్ నుంచి అయోధ్యకు బయలుదేరారు.
సుమారు 1 నెల తర్వాత రథయాత్ర బీహార్కు చేరుకుంది. అక్కడ అక్టోబర్ 23 రాత్రి లాల్ కృష్ణ అద్వానీ సమస్తీపూర్లోని సర్క్యూట్ హౌస్లో బస చేశారు. అప్పుడు బీహార్లోని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం అద్వానీజీని అయోధ్య చేరుకోవడానికి అనుమతించేది లేదని నిర్ణయించారు. అంతేకాకుండా రాత్రి 1:30 బీహార్ పోలీసులు అద్వానీని అరెస్ట్ చేయడానికి సర్క్యూట్ హౌస్కు చేరుకున్నారు. ఆ కాలపు ఫుటేజ్లో చూడండి, లాల్ కృష్ణ అద్వానీకి కవచంలాగా మోదీ పక్కనే నిలబడున్నారని మీకు తెలుస్తుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగించినప్పుడు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబడింది. కానీ ఆ నియమం ఏంటో మీకు తెలుసా? వాస్తవానికి అక్టోబర్ 17, 1949న భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 చేర్చబడింది. ఇది జమ్మూ మరియు కాశ్మీర్ను భారత రాజ్యాంగం నుంచి వేరుగా ఉంచింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి దాని స్వంత రాజ్యాంగాన్ని రూపొందించుకునే హక్కు ఉంది. జమ్మూ మరియు కాశ్మీర్లో ఏదైనా చట్టం చేయాలంటే అది అక్కడ ప్రభుత్వ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క జాతీయ జెండా కూడా విడిగానే ఉండేది. ఇక్కడ ప్రజలు జాతీయ జెండాను గౌరవించడం తప్పనిసరి కాదు. ఇతర రాష్ట్రాల పౌరులు కూడా కాశ్మీర్ జాతీయ జెండాను గౌరవించాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఆస్తులను కొనుగోలు చేయలేకపోయారు. దాంతో రాష్ట్ర పురోగతికి ఆటంకం ఏర్పడింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేనప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీ కలలు కన్నారని తేలింది. ఆ తర్వాత 2014 ఏప్రిల్లో ప్రధాని కాకముందు కూడా ఆ విషయం గురించి మాట్లాడారు. కాశ్మీర్ను ముందుకు తీసుకువెళ్ళాలి. కాశ్మీర్కు ప్రయోజనం చేకూర్చకపోతే కాశ్మీర్ మనకు వెనుకబడిపోతుంది. 370వ అధికరణం అమల్లో ఉన్నంతకాలం కాశ్మీర్ వెనుకబడి ఉంటుందని, తనకు అవకాశం వచ్చిన వెంటనే విముక్తి కల్పించాలని ఆయన నమ్మారు. తాను నమ్మినట్టుగానే అధికారంలోకి రాగానే కాశ్మీర్కు విముక్తి కల్పించారు. 2001లో గుజరాత్లోని బీజేపీ పట్టు తగ్గినప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఇప్పుడు మీరు గుజరాత్ ముఖ్యమంత్రి అవ్వాలని మోదీకి చెప్పారు. ఆ తర్వాత మోదీజీ గుజరాత్కొచ్చి 7 అక్టోబర్ 2001న గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు జర్నలిస్ట్ సుధీర్ చౌదరి ఒక ఇంటర్వ్యూలో మీరు గుజరాత్ని కులం లేని చోటుగా మరియు రామరాజ్యం కలిగిన ప్రదేశంగా నమ్ముతారా అని మోదీని అడిగారు. అప్పుడు ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో రామరాజ్యం ఏర్పడే అవకాశం చాలా ఉందని అన్నారు. అప్పుడు ఆ జర్నలిస్ట్ ఢిల్లీ నుంచి గుజరాత్కి మీ పారాడ్రిపింగ్ జరిగిందా అని అడగగా మోదీ నవ్వుకుంటూ ఆయన భూమిపై పుట్టినవాడని, పారాడ్రాపింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అని సమాధానమిచ్చారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందే 2001 జనవరిలో అక్కడ ఒక భయంకరమైన భూకంపం వచ్చింది. దాదాపు 20,000 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 1,66,000 మంది గాయపడ్డారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక లక్షలాది మందిని నిరాశ్రయులను చేశారని, అక్కడ దుర్భర పరిస్థితులు చూసి ఆయన ఛాంబర్కి వెళ్లి బాధపడి దానికి తగిన చర్యలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రమంతా తిరిగి వెంటనే పుంజుకుంది. ఎడారిలో నివసించే ప్రజలకు నర్మదా నది నీటిని తీసుకొచ్చి అక్కడ అనేక పరిశ్రమలను అభివృద్ధి చేసి అక్కడ ప్రజలు మళ్లీ వారి కాళ్లపై నిలబడ్డానికి సాయం చేశారు. మోదీజీ నేడు చంబార్లో పెద్ద సోలార్ ప్లాంట్ను నిర్మించారు. 35కు పైగా కళాశాలలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాలు, 1000కి పైగా కొత్త పాఠశాలలు కూడా ఉన్నాయి. ప్రతి ఇంటికి నర్మదా నీరు అందుతోంది. నేటికి ముంబైలోని కాండ్లా మరియు ముద్రా ఓడరేవులు దేశంలోని 30% షిప్పింగ్ కార్గోను నిర్వహిస్తున్నాయి.